ఓం నమ శివాయ. మహాప్రాణ విద్యను ఎక్కడ నేర్చుకోవాలి? నిన్నటి వీడియో షార్ట్ కంటిన్యూషన్ అండి, తప్పకుండా చూడగలరు. ఓం నమ శివాయ. ఈ మహాప్రాణ విద్యను గురుముఖతనే నేర్చుకోవాలి. ఇది అంతర్గతంగా వెళ్ళే ప్రాణగమనము. ప్రాణమును ఊర్ధ్వముఖంగా పరమాత్మ వైపుకు తీసుకెళ్లే ఒక ప్రయాణము. ఇది ఒక టెక్నిక్ కాదు, ఇది ఒక లెవెల్. ఇది గురుముఖత నేర్చుకుంటే అందులో గురువు ఎంతో కొంత తపోశక్తిని సాధించినవాడు కాబట్టి అతడు నిర్దేశిస్తాడు. ఏమని అంటే, ఈ జీవుని లోపల ప్రాణము ఊర్ధ్వముఖమై పరబ్రహ్మ స్థానమును చేరునుగాక అని సంకల్పం చేయగానే ఆ జీవుని లోపల ప్రాణగమనము మారిపోతుంది. కాబట్టి ఈ విద్యను గురుముఖతనే నేర్చుకోవాలి. గురుముఖత ఈ మహాప్రాణ విద్య నేర్చుకుంటేనే సిద్ధి కలుగుతుంది. చాటుకు నేర్చుకొని సాధన చేస్తే గురువు లేనిది సిద్ధి పొందడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇందులో ఎన్నో సంశయాలు ఉంటాయి. కాబట్టి గురువు ఉంటేనే సంశయాలను తీరుస్తాడు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.